సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. కుక్కట్పల్లిలో మార్చ్ 28న గ్రాండ్ ఓపెనింగ్. రమ్మగారు పర్ణశాలకు వచ్చామండి. ఇక్కడ సీతారాములు ఇక్కడ కొంతకాలం నివాసం చేశారని ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈ ప్రాంతం అందుకే కదా ఇక్కడ ప్రఖ్యాతం. అయితే కొంచెం ఒక పర్ణ కుటీరం లాగా నిర్మించి పెట్టారు. సీతమ్మ వారి పాదాలు ఉన్నాయి, రాముల వారి పాదాలు, బంగారులేడి పాదాలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా అదే చెప్పబడుతుంది. ఈ ప్రాంతంలో సీతారాములు నివాసం చేశారని అక్కడ అందుకని అమ్మవారు ఆరేసిన చీర ఆరేసిన గుర్తులు, ఆవిడ వాడిన కుంకన్ రాళ్ళు అవన్నీ చూసాం కదా. అలా ఇక్కడ పర్ణశాలలో ఇక్కడ నివసించారు. రావణాసురుడు ఇక్కడి నుంచే సీతాదేవిని తీసుకెళ్లాడని, మాయలేడి కాళ్ల గుర్తులని ప్రత్యేకంగా మనకి ప్రతిమలు గుర్తులు చూపిస్తున్నారు చూడు. అవునండి, అవును. అదే ఇగో లక్ష్మణుడు, సీతమ్మవారు, ఇగో రావణాసురుడు ఆమెని మాయ వేషంతో. అంటే సీతారామ ఘట్టం మొత్తం రామాయణ ఘట్టం మొత్తం కనిపిస్తా ఉంది రామగారు. సీతాపహరణ ఘట్టం కనిపిస్తుంది. అది బొమ్మల రూపంలో తెలియజేస్తారు అనమాట. ఆవిడ పడిపోయింది. అగో రావణాసురుడు ఇగో జంగమదేవర వేషంలో వచ్చాడు. చెప్తాంగా సన్యాసి వేషంతో వచ్చాడు. రమ్మగారు కుటీరం కూడా చూడండి, బాగుంది కదా. కొత్త పద్ధతిలో కాకుండా అప్పుడు కాలంలో ఏం పద్ధతిలో చేశారో అట్లాగే కర్రలతోటి ఏం లేదు. ఇక్కడ ఇది జరిగిందని తెలియటం కోసం మరి అంటే కథని ఎస్టాబ్లిష్ చేశారు. అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి పిల్లలకి కానీ వాళ్ళకి తెలియాలి కదా రమ్మగారు. తెలుస్తుంది అంటే ఒట్టిగా ప్లేస్ చూసి వెళ్తే మనకి తెలియదు కదా. అవును, అవును. అందుకని ఒక సిగ్నిఫికెన్స్ గా ఇక్కడికి ఇది జరిగిందని తెలియటం కోసం. ఆవిడ సీతాదేవి కింద పడిపోయింది, రావణాసురుడు భూభాగాన్ని లేవ తీసుకెళ్తున్నాడని ఒక కథనం కదా. చేతిలో పళ్ళు గిళ్ళు అన్ని బయటపడిపోయినాయి. సీతాపహరణ కథనే చూపిస్తుంది. ఇక్కడ జరిగిందని కదా. అవును, అవును. ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయాడని. ఇక్కడ నుంచి వెతుక్కుంటూ వెళ్ళిన రాముల వారు దీని తర్వాత కదా కిష్కిందకి పంపా తీరం మధ్యలో శబరిని కలిశాడు. అవును. తర్వాత పంపా తీరానికి వెళ్ళాడు. ఇదే ఆ ప్లేస్ అన్నమాట. అయితే ఇదే ఆ ప్లేస్. ఇక్కడే శూర్పణకి ముక్కు చెవులు కోసారని అదని చెప్తారు. ఈ ప్రాంతమే అని అన్నమాట. అందుకని మనకి ఇట్లా కనిపిస్తుంది. బంగారు లేడి పాదాల గుర్తులు కూడా చూపించారు కదా. అవును, అవును. ఉంది ఆసక్తికరంగా. అంటే భద్రాచలం వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ సీతాపహరణం జరిగిందో ఆ ప్రాంతాన్ని చూడడమే చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, 2 యుగాల నాటిది. ఇంకా ముందు ఎప్పుడో జరిగింది, మనం ముందుగా చెప్పుకుంటున్నాం. అవును, అవును. అంటే ప్రత్యేకంగా కనపడుతుంది. కొంచెం అడవి వాతావరణం అవి ఉన్నాయి కాబట్టి మనకు బాగా ఇంకా బాగుంది. కాకపోతే ఇప్పుడు మనకి సీతారామ కళ్యాణం ఉంది, శ్రీరామ నవమి ఉంది కాబట్టి కాస్త హడావుడి కూడా జనం ఎక్కువ ఉన్నారు. ఎండగా ఉన్నా కూడా జనాలు బాగా కనపడుతున్నారు. ఓకే. ఇదేమిటో రమ్మగారు? అదే మొదలే మనం మొదట చూసింది. అదో సీతారాములు, అక్కడ బంగారు లేడి కనిపిస్తోంది చూడు. ఆ వైపు బంగారు లేడిని పెట్టారు. సీతారాములు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే మనకు అసలు ఏం జరిగింది అనేది ఒక క్లారిటీగా చక్కగా. ఎవరైనా గైడ్ ఉండి 4 వివరాలు చెప్పాడు అనుకో, అప్పుడు ఇంకా బాగా వెళ్ళి కాస్త పూర్తిగా అర్థమవుతుంది. ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా. కొంచెం ప్రజలు ఎక్కువ ఉన్నారు, ఫ్లోటింగ్ పాపులేషన్. అయితే టెంపుల్ కి కాస్త ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుంది రమ్మగారు. ఇది కదండి, 1 గంట ట్రావెల్ చేస్తాం. అవును, ఎండగా ఉన్నా కూడా బాగానే ఉంది. సీతమ్మ వారి చీర అక్కడ చూసాము. తర్వాత ఇప్పుడు రెండో ప్రాంతం. కానీ దేవాలయంలో ఎంత బాగున్నాడు. ఆనుకుని ఉన్న దేవాలయంలో ఉన్న రామలక్ష్మణులు, సీతారామలక్ష్మణులు, ఆంజనేయ స్వామి లేడు సన్నిధిలో. సీతారాములు లక్ష్మణుడు కూడా నిలబడి ఉన్నట్టు. ఎందుకంటే మనం భద్రాచలం మెయిన్ దేవస్థానంలో స్వామివారు కూర్చున్నట్టు పద్మాసనం, ఒళ్ళో ఆవిడ కూర్చున్నట్టు, రెండో పక్కన లక్ష్మణుడు నుంచున్నట్టు కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే వరుసగా నుంచి మధ్యలో సీతాదేవి నిలబడి ఉన్నట్టుగా ప్రత్యేకంగా కనపడుతుంది. అంటే స్వయంభూగా స్వామివారు వెలిసారని ఆంజనేయ స్వామిని ఎదురుగుండా పెట్టారు, ప్రతిష్ఠ చేసి ఉంటారు. ఆంజనేయులు కూడా ఎంత మంచి కళగా ఉంది. అంటే మనకి దేవాలయంలో కూడా ఒక పురాతనమైన భావం కనపడుతుంది. భద్రాచలం వచ్చిన వాళ్ళు తప్పకుండా చుట్టుపక్కల 2 ప్రాంతాలు చూస్తాం కదా, చూసి వెళ్ళిపోకుండా ఒక్కసారైనా ఈ పర్ణశాల ప్రాంతాన్ని కూడా దర్శిస్తే పురాణ ప్రాశస్త్యం కూడా మనకు తెలుస్తుంది ఈ ప్రాంతానికి ఉన్నది. అవును, అవును. బాగుంది, చాలా బాగుంది రమ్మగారు. మంచి ఎక్స్పీరియన్స్ కదా.
రావి చెట్టు కదండి, కాదా కాదమ్మా, మర్రి చెట్టు కదా. ఇది పంచవటి కదా. ఆ, ఆ. ఇక్కడ వటవృక్షాలు 5 ఉన్నాయి కాబట్టే దీన్ని పంచవటి అన్నారు. వటవృక్షం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు అండి. 5 మర్రి చెట్లు ఉన్నాయి. ఇది పురాతనమైన మర్రి చెట్లు. ఒకటే చెట్టారా ఇది మొత్తం కలిపి ఒకటి, మొత్తం మీద 5 ఉన్నాయి. ఇది ఏరియా మొత్తం కలిపి. అందుకని 5 వటవృక్షాల సముదాయంలో చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ పర్ణశాల నిర్మించుకున్నారు. ఆంజనేయ స్వామి చూడు ఎంత బాగున్నాడు. అందుకని దీనికి పంచవటి అని పేరు. అవును. ఇక్కడ ముందు ఒక శివాలయం కూడా ఉంది, రాముల వారు ప్రతిష్ఠ చేసిన శివాలయమే. అది కూడా ఒకసారి వెళ్ళి దండం పెట్టుకున్నాం. అలాగేనమ్మా. కాదమ్మా, పైనుంచి ధారాపాత్ర కనిపిస్తుంది అంటే శివలింగం ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి మూసుంది, కానీ మనకి చూడు గంగా పార్వతి సమేత అమ్మవార్లు ఇద్దరు కనపడుతున్నారు. అవునమ్మ గారు. బాగున్నారు ప్రత్యేకంగా.